హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. 2050 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నాయో సిబిఓకి సంబంధించి అప్లికేషన్ అనియన్ ప్రాసెస్ అనేది ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 29th January 2026 ఇంకా 18 February 2026 దాకా మనకి టైం అయితే ఉన్నదనమాట. మీరు గతంలో ఈ ఐబీపీఎస్కి రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 97 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇంకా లోకల్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు లేదంటే ఉర్దూ వచ్చి అయితే ఉండాలన్నమాట. అలాగే మన హైదరాబాద్ రీజియన్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఒక 80 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి కూడా తెలుగు లేదంటే ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చింది. అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చింది, ఇంపార్టెంట్ డిస్క్లైమర్ అని చెప్పేసి. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ అనేది ఈ వేకెన్సీస్కి సంబంధించి కానీ ఇంకా ఏదైనప్పటికీ కూడాను ఎవరికి కూడా ఒక ఆథరైజేషన్ అనేది అదే అసోసియేట్స్ షిప్ కానీ ఎవరికి ఇవ్వదన్నమాట. అంటే కోచింగ్ ప్లాట్ఫామ్స్ కానీ వాళ్ళకి అంటే బయట ఎక్స్టర్నల్ కోచింగ్ సెంటర్స్కి కానీ ఇంకా కూడా అసోసియేట్స్కి కానీ ఎటువంటి వీళ్ళు ఎండార్స్ అయితే చేయరనమాట. అందుకని మీరు బయట ఎవరైనా అలా చెప్తే కనుక మీరు నమ్మకూడదని చెప్పేసి ఇక్కడ ఒక మనకి డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఎస్బీఐ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్, దాంట్లో కెరీర్ పోర్టల్లో ఉన్నటువంటి ఆ యొక్క లింక్స్ని మాత్రం మీరు నమ్మాలన్నమాట. బయట ఏవి కూడా మీరు తీసుకోకూడదు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అది కూడా మీరు ఫాలో అవ్వకూడదు అనమాట. అదే ఇంకా డిస్క్లైమర్ వస్తే చదువుకోవచ్చు అనమాట. మీరు ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అనమాట. పేమెంట్ ఎవరికైతే ఉన్నదో లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 750 రూపీస్ ఉంది. లాస్ట్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేము, అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనక. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేము యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి. కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడాను సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట. అంటే ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. అంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి ఈ ట్యాబ్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇక్కడైతే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి
ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనం ఇక లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే, అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి థర్డ్ ట్యాబ్ డీటెయిల్స్ ట్యాబ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ సర్కిల్కి అప్లై చేశారనుకుంటే ఆ సర్కిల్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తారు. సపోజ్ అమరావతి అయితే కనుక మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదంటే ఉర్దూ అనేది వస్తుంది అనమాట. తప్పనిసరిగా ఈ తెలుగు లేదంటే ఈ ఉర్దూ లోకల్ లాంగ్వేజ్ అనేది 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టుగా మీరు కనుక చదువుకొని ఉంటే కనుక టెస్ట్ అయితే పెట్టాలన్నమాట. లేకపోతే కనుక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడైతే మొదట సర్కిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన లోకల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ మీకు 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టుగా మీరు చదువుకొని ఉన్నారని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ కాలం అనేది మనకు కాదనమాట. ఎవరికంటే నాగాల్యాండ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళదే మనకైతే అవసరం లేదు. ఇంకా మీ కేటగిరీ అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఒక నోట్ అయితే వస్తుంది అనమాట. ఓబీసీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అనేది అంటే యూజ్ అవుతుంది అనమాట. అంటే మనకి క్రీమీ లేయర్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి ఇన్కమ్ క్రైటీరియా ప్రతి సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ తప్పనిసరిగా అదైతే రెన్యువల్ అయితే చేయించుకోవాలి. సో మీ దగ్గర అయితే వ్యాలిడ్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో మీరు ఓబీసీ ఇచ్చినా కూడా ఇలాగే వస్తుంది. సో ఇదైతే మీరు తప్పనిసరిగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీకు సబ్ కేటగిరీ ఓబీసీలో మీరు ఏంటి అనేది ఇక్కడ కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మీరు ఏంటి అనేది సబ్ కేటగిరీ అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క సబ్ కేటగిరీ అనేది మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్లో తప్పనిసరిగా మెన్షన్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇక్కడ సబ్ కేటగిరీ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. సో ఇంకా కూడాను అలాగే చూసుకుంటే కనుక ఈడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఈ 2025-26కి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నదని చెప్పేసి వాళ్ళకైతే ఇది హైలైట్ అవుతుంది. ఎస్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మీరు 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ వ్యాలిడ్గా ఉన్న సర్టిఫికేట్ ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. అలాగే ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఇది పెట్టుకోవాలి. ఓబీసీ వాళ్ళు అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఇంకా నో పెడితే కనుక ఈ కాలమ్స్ అన్నీ మనకి అవసరమైతే ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడాను పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి ఇది కూడా అనమాట. ఇది కనుక నో పెట్టేస్తే ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఉండవు అనమాట. కిందకైతే వచ్చేయచ్చు డైరెక్ట్గా. ప్లస్ ఇక్కడ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్స్ టు ఇక్కడ లిస్టు నుంచి సెలెక్ట్ అయితే ఇక్కడ హిందూ పెడితే కనుక నో పెట్టాలన్నమాట. అదర్ దాన్ హిందూ పెడితే కనుక ఎస్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్ సర్వీస్ మన అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నోన్. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాలమ్స్ అనమాట. ఆర్ యూ వర్కింగ్ విత్ సబ్సిడరీస్ ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఆ యొక్క సబ్సిడరీ బ్యాంక్స్లో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ మీరు కనుక ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ కనుక క్లరికల్ క్యాడర్లో కానీ సూపర్వైజర్ క్యాడర్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అని పెట్టాలన్నమాట. ఈ కాలం ఏంటంటే ప్లస్ ఇక్కడ మనకి ఈ కాలం ఏంటంటే మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతంలో కనుక ఆఫీసర్ క్యాడర్గా చేసి అంటే స్టేట్ బ్యాంక్ దానికి సంబంధించిన అసోసియేట్ బ్యాంక్స్లో కానీ ఆఫీసర్ క్యాడర్లో వర్క్ చేసి బయటకు వచ్చి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను హ్యావ్ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఇన్ క్లరికల్ క్యాడర్. మీరు కనుక క్లర్క్గా వర్క్ చేసి ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనుక రిజైన్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట.
అట్లాగే మీ మీద ఏదైనా యొక్క క్యారెక్టర్ అండర్స్టాండింగ్స్ కానీ మోరల్ టర్పిట్యూడ్ ఇట్లాంటి ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకో. జనరల్గా ఎవరికి ఉండవు, నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏదైనా బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొని కట్టకుండా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మీకు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ఇంకా కూడాను స్టేట్ టు విచ్ ఎగ్జామినేషన్ సెంటర్ బిలాంగ్స్ టు, మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకున్నారో ఆ యొక్క స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి అనంతపురం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అవన్నీ వస్తున్నాయి అన్నమాట. అదే మీరు కనుక తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే 41 కోడ్ వస్తుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే వస్తాయి. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడైతే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది, ఒకే ఒక ఎగ్జామ్ అనమాట. ఇంకా ఐడి ప్రూఫ్కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఏంటంటే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇది హైలైట్ అవుతుంది. హైలైట్ అయితే ఇక్కడ మనకి పాస్పోర్ట్తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ విత్ డ్యూలీ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ ఉన్నది. ఇంకా ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ సైన్ చేసినట్టు ఏదైనా ఐడి ప్రూఫ్ ఏదైనా మీరు సెలెక్ట్ అయితే సపోజ్ మీరు ఆధార్ కార్డు ఇస్తే కనుక దాని నెంబర్ మెన్షన్ చేయాలి. లేదంటే మీరు పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారో దీని నుంచి మొదట డే, మంత్, ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 31 డిసెంబర్ 2025 అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట ఏజ్కి. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి 21 to 30 ఇయర్స్ అనమాట ఏజ్. అంటే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. దీని మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే సరిపోతుంది. అంటే 31 డిసెంబర్ 2004, అలాగే 1 జనవరి 1996. దీనికి అదనంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి 35 ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఓబీసీ ఎన్సీడీ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 33 అనమాట. ఇంకా కూడా అదర్ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీ ఏజ్ అనేది చూపెడితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే కనుక బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే నేమ్ చిన్నగా ఉంటే మొత్తం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ 2 కాలమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి కింద మనకి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, పిన్ కోడ్ మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ అంటే మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది లాస్ట్లో మనకి వస్తుంది అనమాట. దానికోసం ఏంటంటే మీరు ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్సా, పర్మనెంట్ అడ్రస్సా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫీజు అనేది చూపిస్తుంది, లాస్ట్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, మిగతా వాళ్ళకైతే 750 రూపీస్ అయితే పే చేయాలి. వ్యాలిడ్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక రెక్టిఫై చేసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఈ యొక్క సిపిఓ వేకెన్సీస్కి సంబంధించి ఎనీ డిగ్రీ అనమాట. అంటే 31 డిసెంబర్ 2025కి మీకు డిగ్రీ కనుక పాస్ అయ్యి ఉంటే మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అంటే మార్క్ షీట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలి. ఆర్ట్స్ అయితే బీఏ అనమాట, సైన్స్ అంటే బీఎస్సీ, కామర్స్ అంటే బీకామ్, ఇంకా అగ్రికల్చర్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే డిగ్రీ తీసుకోవచ్చు అనమాట మీరు. సో లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ లేదంటే కాలేజీ నేమ్ కనుక ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అన్నీ వస్తున్నాయి. నాగార్జున అని కొట్టంగానే ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఈ డిగ్రీకి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఇదన్నమాట. ఇక సిజిపిఏ సిస్టంలో ఉంటే దాన్ని ఈక్వల్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. క్లాస్ అనమాట, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఐడిడి అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళైతే కనుక ఇక్కడ ఏంటి అనేది మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలన్నమాట. అంటే పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత 2025 డిసెంబర్ 31కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఆఫీసర్గా ఎనీ వన్
షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదంటే కనుక రీజనల్ రూరల్ బ్యాంకులో కనుక మీరు ఈ యొక్క 2 years ఆఫీసర్గా వర్క్ చేసి ఉంటే మాత్రమే ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకి ఫ్రెషర్స్కి కానీ వాళ్ళకి లేదనమాట. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తప్పనిసరిగా ఎస్ పెట్టాలన్నమాట. నో పెడితే కనుక మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా మనం మెన్షన్ అయితే ప్రజెంట్ వర్క్ చేస్తామని ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. సో డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఏ బ్యాంకులో చేశారో, మీ యొక్క పోస్ట్ ఏంటి, ఇంకా కూడా ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ ఆఫ్ లీవింగ్ ఎందుకు మానేస్తున్నారు అనేది ఇవన్నీ కాలమ్స్ అన్నీ ఫిల్అప్ అయితే చేసుకోవాలి. మీకు కనుక ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఎక్కువ రోస్ కావాలనుకుంటే యాడ్ మోర్ రోస్ అంటే ఇదే విధంగా మీకు ఎక్స్ట్రా రోస్ అనేది వస్తాయి అన్నమాట. సో ఎంటర్ చేయాలి తప్పనిసరిగా యొక్క డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రీగా. SC ST OBC PWD క్యాండిడేట్స్కి వాళ్ళైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, నో కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇంకేంటంటే లోకల్ లాంగ్వేజ్ మన తెలుగు తప్పనిసరిగా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది, తప్పనిసరిగా వచ్చి ఉండాలి. రీడ్, రైట్, స్పీక్ అనమాట. తప్పనిసరిగా ఇవి టిక్ ఆన్ చేసి, ఇంగ్లీష్ కూడా మనకు వచ్చు కాబట్టి ఇవన్నీ పెట్టుకో. హిందీ కూడా వస్తుంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో వ్యాలిడేట్ చేయాలి. ఇంకా కూడా సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ఇలా వచ్చింది అనమాట. ఎక్స్పీరియన్స్ షుడ్ బి 2 years ఆర్ అబవ్ అని తప్పనిసరిగా వస్తుందండి. సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తే తీసుకోవట్లేదు అనమాట. సో తప్పనిసరిగా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇదైతే మనకి ప్రివ్యూ సెక్షన్ అనమాట. అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక మీరు టిక్ ఆన్ చేసేసి కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్కి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అనేది మీకు ఉండదు అనమాట. సో కంప్లీట్ అంటే కనుక మీకు ఆర్ షూర్ అని అడుగుతుంది. అప్లోడ్స్ సెక్షన్ అనమాట. మీరు ఇక పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. మొదట అయితే ఐడి ప్రూఫ్, మీరు అక్కడ ఏదైతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదనేది అది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్లో. అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మన 10th క్లాస్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జాబ్ ప్రొఫైల్ అది కూడా పీడిఎఫ్లో ఎగ్జిస్టింగ్ లేదంటే ప్రీవియస్ జాబ్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా బ్రీఫ్ రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట. దాంట్లో ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఉండాలి, అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే డిగ్రీకి సంబంధించినటువంటి ఆ యొక్క మార్క్ షీట్ కానీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట. లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ కానీ ఇంకా జాబ్ ఆఫర్ లెటర్ కానీ ఏదైనా పర్వాలేదు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫామ్ 16 లేదంటే ఇక్కడ శాలరీ స్లిప్ అనమాట. అన్నిటికీ స్టార్ మార్క్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మనం ఫామ్ 16 PDF, శాలరీ స్లిప్ PDF, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నీ అప్లోడ్ అయితే చేయాలి. సెక్యూరిటీ కూడా ఎక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. గైడ్లైన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకొని లెఫ్ట్ థంబ్తో దాని అయితే మనం స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ థంబ్ అనేది బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో మనం చేసుకోవచ్చు. జేపీజీ ఫార్మాట్ 20 నుంచి 50 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడాను ఐకామా మీ నేమ్ అయితే రాసుకొని హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా మీరు రాసుకొని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద మీరు సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి SC ST PWD క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే చూపిస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, UPI ఏదైనా మనం ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకోవచ్చు.